హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆలు చెన్నా మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చపాతీ కాంబినేషన్లోకి పర్ఫెక్ట్ రెసిపీ ఇది. అలాగే చపాతీలు బాగా పొంగుతూ స్మూత్గా ఎలా చేయాలో టిప్స్ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కుక్కర్లో ఆలు మరియు శనగల్ని బాయిల్ చేసి తీసుకోండి. వాటితో పాటు కట్ చేసిన ఆనియన్స్, టమాటో, కొత్తిమీర అండ్ మీల్ మేకర్ని హాట్ వాటర్లో 5 to 10 minutes సోక్ చేయండి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక అందులో కట్ చేసిన ఆనియన్స్ వేసి ఆనియన్స్ని బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పసుపు వేసి ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసి లైట్గా ఫ్రై చేయండి. ఇప్పుడు అందులో కారం, ధనియాల పొడి మరియు తగినంత ఉప్పు వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత ముందుగా కట్ చేసిన టమాటోస్ని వేసి టమాటో సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేయండి. టమాటోస్ ఫ్రై అయ్యాక సోక్ చేసిన మీల్ మేకర్ని యాడ్ చేయండి. 2 minutes మిక్స్ చేసి తర్వాత బాయిల్ చేసిన ఆలు అండ్ శనగల్ని కూడా యాడ్ చేయండి. ఫైనల్గా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా కలిపి మూత పెట్టి కాసేపు అలా వదిలేయండి. ఇప్పుడు చపాతీ కోసం ఒక బౌల్లో గోధుమ పిండిని తీసుకోండి. అందులో కొంచెం ఆయిల్ మరియు కొద్దిగా ఉప్పు యాడ్ చేయండి. తర్వాత హాట్ వాటర్ స్లోగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. హాట్ వాటర్ వేయడం వల్ల చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. మిక్స్ చేశాక చపాతీ పిండిని కాసేపు పక్కన పెట్టేయండి. కర్రీ ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు రోల్ చేసుకున్న చపాతీని ఒక్కొక్కటిగా ఇలా కాల్చుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఆలు చెన్నా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని సాఫ్ట్ చపాతీతో ఎంజాయ్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.